ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. భృగురాముడిగా పిలువబడే పరశురాముడి సంపూర్ణ జీవిత చరిత్ర. వంశం మరియు అసాధారణ జననం. పరశురాముడి జననం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన భృగు వంశానికి చెందినవారు. తల్లిదండ్రులు జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి. రేణుకాదేవి తల్లి పరశురాముడి అమ్మమ్మ మరియు జమదగ్ని భార్య. ఒకే సమయంలో సంతానం కోసం పుత్ర కామేష్టి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అయితే ప్రసాదం మార్పిడి జరగడం వలన బ్రాహ్మణుడైన జమదగ్నికి క్షత్రియ లక్షణాలు, ఆవేశం, పరాక్రమం కలిగిన కుమారుడు జన్మిస్తాడు. ఆయనే రామభద్రుడు, పరశురాముడు. శివుడి శిష్యరికం పరశురాముడిగా మార్పు. చిన్నతనం నుండే రామభద్రుడు యుద్ధ విద్యల పట్ల ఆసక్తి చూపేవారు. హిమాలయాలకు వెళ్ళి పరశురాముని గురించి ఘోర తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన శివుడు యుద్ధ విద్యలలో ఆరితేరేలా శిక్షణ ఇస్తాడు. శివుడు తన అజేయమైన పరశువు అంటే గొడ్డలిని ఆయనకు బహుకరించారు. అప్పటి నుండి ఆయన పరశురాముడుగా ప్రసిద్ధి చెందారు. మాతృ భక్తి మరియు పితృవాక్య పరిపాలన. ఒకనాడు రేణుకాదేవి నీటి కోసం నదికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వులు జల క్రీడలకు చూసి పరధ్యానం పడి ఆశ్రమానికి ఆలస్యంగా వస్తుంది. జమదగ్ని తన దివ్య దృష్టితో చూసి విషయం గ్రహించి ఆగ్రహంతో ఆమెను సంహరించమని తన కుమారులను కోరతాడు. మొదటి 4 కుమారులు నిరాకరించగా తండ్రి ఆజ్ఞను జవదాటని పరశురాముడు తన గొడ్డలితో తల్లిని మరియు అడ్డు వచ్చిన సోదరులను తలను నరికేస్తాడు. జమదగ్ని సంతోషించి వరం కోరుకోమనగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బతికించమని, వారికి ఈ సంఘటన గుర్తు ఉండకూడదని కోరుకుంటాడు. తండ్రి తన తపశ్శక్తితో వారిని పునర్జీవితులను చేస్తాడు. కార్త్య వీర్యార్జునితో వైరం. ఇది పరశురాముడి అవతార లక్షణానికి ప్రధాన కారణం. 1000 చేతులు కలిగిన కార్త్య వీర్యార్జునుడు అనే రాజు ఒకసారి జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. జమదగ్ని దగ్గర ఉన్న కామధేనువు అంటే కోరిన కోరికలను తీర్చే ఆవు సహాయంతో మహర్షి రాజుకు ఆయన సైన్యానికి అద్భుతమైన విందు ఏర్పాటు చేస్తారు. ఆవు గొప్పతనాన్ని చూసి అసూయ చెందిన రాజు దానిని తనకు ఇచ్చేయమని కోరతాడు. జమదగ్ని నిరాకరించడంతో బలం ప్రయోగించి దూడను తీసుకెళ్ళిపోతాడు. ఆదిత్యయోగి విషయం తెలిసిన పరశురాముడు మహిష్మతి నగరానికి వెళ్ళి కార్త్య వీర్యార్జునుడి 1000 చేతులు నరికి సంహరిస్తాడు. 21 సార్లు క్షత్రియ సంహారం. తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా కార్త్య వీర్యార్జునుడి కుమారులు పరశురాముడు లేని సమయంలో ఆశ్రమంపై దాడి చేసి తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షిని చంపివేస్తారు. దీనితో పరశురాముడికి తీవ్ర ఆగ్రహానికి లోనై భూమండలంలో ఉన్న దుష్ట క్షత్రియ రాజులందరినీ అంతం చేస్తానని శపథం చేస్తాడు. వరుసగా 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి అధర్మ పరులైన రాజులను తుదుముట్టించి సమంత పంచకం అనే ఐదు రక్తపు మడుగులను ఏర్పాటు చేస్తాడు. అనంతరం తన గురువైన కాశ్యప మహర్షి జయించిన భూమినంతటి దానం చేసి శస్త్ర సన్యాసం చేస్తాడు. కొత్త నేల సృష్టి. కొంకన్ తీరం భూమిని దానం చేసి తర్వాత తను నివసించడానికి భూమి లేకపోవడంతో సముద్రుడిని ప్రార్థిస్తాడు. సముద్రుడు ఒక గొడ్డలి ఎంతవరకు విసిరితే అంతవరకు వెనక్కి వెళ్తానని చెబుతాడు. పరశురాముడు తన పరశువును విసరగా సముద్రం వెనక్కి తగ్గి కేరళ, కొంకన్ అంటే గోవా, మహారాష్ట్రాల తీరం ప్రాంతాలు ఏర్పడ్డాయని పురాణ గాథ. అందుకే ఈ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రమని పిలుస్తారు కూడా. ఇతర యుగాలలో పరశురాముడు చిరంజీవి కావడంతో ఇతర అవతారాలు ఆయనకు సంబంధం ఉంది. రామాయణంలో శ్రీరాముడు శివధనస్సును విరిచినప్పుడు పరశురాముడు వచ్చి రాముడిని పరీక్షించి
తన దగ్గర ఉన్న విష్ణు ధనస్సును అందించి తన అవతార శక్తిని రాముడికి ధారపోస్తాడు. మహాభారతం భీష్ముడు ద్రోణాచార్యుడికి మరియు కర్ణుడికి గురువుగా శస్త్ర విద్యను నేర్పుతాడు. అంబ విషయంలో భీష్ముడితో యుద్ధం కూడా చేస్తాడు. పరశురాముడు ప్రస్తుతం మహేంద్రగిరి పర్వతంలో తపస్సు చేసుకుంటున్నారని, కలియుగం చివరిలో రాబోయే కల్కి అవతారానికి ఆయన గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పుతారని పురాణాలు చెబుతున్నాయి. విన్నారుగా పరశురాముడి యొక్క జీవిత చరిత్ర. ఇటువంటి వీడియోలు మరెన్నో చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.